హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. మరికొన్ని గంటల్లో అసలు సిసలైన ఆట ప్రారంభం కానుంది. క్రికెట్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిచ్చే ఐపీఎల్ లో ఫస్ట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కోల్కతా నైట్ రైడర్స్ కి మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కి సంబంధించి రేపు కోల్కతాలో వెదర్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, దీంతో పాటు ఈడెన్ గార్డెన్స్ లో సత్తా చాటిన వారెవరో ఇప్పటి వరకు, దాంతో పాటుగా రెండు జట్లకు సంబంధించి ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, హెడ్ టు హెడ్ తలపడితే ఎవరి ట్రాక్ రికార్డ్ ఏంటనేది ఈ రోజు వీడియోలో చూద్దాం. దీనికంటే ముందుగా ఒకసారి వెదర్ రిపోర్ట్కి వెళ్దాం. కోల్కతాకి సంబంధించి ఈడెన్ గార్డెన్స్ సంబంధించి రేపు వెదర్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అనేది చూస్తే ఒకసారి ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే వర్ష సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దీంతో పాటుగానే వర్ష ప్రభావం ఎంత ఉందో గాలి ప్రభావం కూడా అంతే చూపిస్తుంది. ఒకవేళ మధ్యాహ్నం వరకు వర్షం పడి ఆగిపోయినా కానీ ఈడెన్ గార్డెన్స్ కి ఉన్న ఎవాపరేట్ కెపాసిటీతో రేపు సాయంత్రానికి మ్యాచ్ కానీ దాంతోపాటు ప్రారంభ వేడుకలు కానీ ఘనంగా జరిగే అవకాశం కనిపిస్తూనే ఉంది. ఒకవేళ వాతావరణం సహకరించిన పక్షంలో మ్యాచ్ రద్దు చేసి చెరొక పాయింట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనం వెదర్ రిపోర్ట్ చూసాం. ఇప్పుడు కీలకంగా ఉన్న ఈడెన్ గార్డెన్స్ రికార్డ్స్ చూద్దాం. ఆ రికార్డ్స్ ని మనతో పంచుకోవడానికి మనతో కార్తిక్ ఉన్నారు. కార్తిక్, చెప్పండి, ఈడెన్ గార్డెన్స్ రిపోర్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, రెండు టీంకి సంబంధించి స్టాట్స్ ఏంటి? ఈడెన్ గార్డెన్స్ లో ముఖ్యంగా చేజింగ్ టీమ్కి ఎక్కువ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం స్టాట్స్ పరంగా చూస్తే ఇక్కడ 93 మ్యాచ్లు ఆడితే ఐపీఎల్లో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 38 సార్లు గెలిచింది, చేజింగ్ చేసిన టీం 55 సార్లు గెలిచింది. సో చేజింగ్ టీంకే ఎక్కువ విన్నింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో టాస్ కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. ఇక కేకేఆర్కి ఇక్కడ మనం స్టాట్స్ చూసినట్టయితే కేకేఆర్ ఇక్కడ 88 మ్యాచెస్ ఆడింది. ఆ 88 మ్యాచ్ల్లో 52 మ్యాచ్లు కేకేఆర్ గెలవగా 36 మ్యాచ్ల్లో ఓడిపోయింది. సో ఒక రకంగా కేకేఆర్కి ఇది బెస్ట్ రికార్డ్ ఈడెన్ గార్డెన్స్లో. అయితే ఆర్సీబీకి కాస్త ప్రతికూల రికార్డు ఉందని చెప్పుకోవాలి ఈడెన్ గార్డెన్స్లో. ఎందుకంటే ఇక్కడ ఆర్సీబీ 13 మ్యాచ్లు ఆడగా గెలిచింది 5, ఓడిపోయింది 8. అలానే ఇక్కడ వాళ్ళకి లోయెస్ట్ టోటల్ కూడా ఉందన్నమాట. ఆర్సీబీకి ఒక రకంగా ఈడెన్ గార్డెన్స్ అనేది నైట్ మేర్. ఓకే, సో ఇక్కడ కంప్లీట్లీ ఫేవరబుల్ కండిషన్స్ అయితే ప్రస్తుతం కేకేఆర్కే ఉన్నాయని చెప్పుకోవాలి స్టాట్స్ పరంగా. ఓకే, ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రెండు టీంలకు సంబంధించి ఇద్దరు కొత్త కెప్టెన్లే. సరే, కొత్త కెప్టెన్ల సారథ్యంలో ఒక పక్క డిఫెండింగ్ ఛాంపియన్, ఇంకో పక్క ఎప్పటి నుంచో కప్పు కలగానే మిగిలిపోయిన ఆర్సీబీ ఉంది. ఫస్ట్ కోల్కతా నైట్ రైడర్స్ సంబంధించి ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది? కేకేఆర్కి మంచి విషయం ఏంటంటే బౌలింగ్ డెప్త్ ఉంది, బ్యాటింగ్ డెప్త్ ఉంది. ముందుగా కేకేఆర్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసినట్టయితే క్వింటన్ డికాక్, సునీల్ నరైన్, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసెల్, రమన్దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, స్పెన్సర్ జాన్సన్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్గా మనీష్ పాండే, మయాంక్ మార్కండే. సో వీళ్ళలో బ్యాటింగ్ డెప్త్ చూసినట్టయితే మనకి క్వింటన్ డికాక్ అండ్ సునీల్ నారాయణ్. సో వీళ్ళు ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. మనకు తెలుసు సునీల్ నారాయణ్ ఈజ్ ఎ గుడ్ ఆల్రౌండర్, అలానే ఆండ్రూ రసెల్ ఆల్రౌండర్. సో వీళ్ళకి ఆల్రౌండర్స్ పరంగా చూసుకుంటే అసలు ఢోకా లేదని చెప్పుకోవాలి కేకేఆర్కి. వెంకటేష్ అయ్యర్ కూడా బౌలింగ్ చేస్తారు. సో ఒక రకంగా కేకేఆర్లో ఆల్రౌండర్స్ ఉన్నారు, బ్యాట్స్మెన్ ఉన్నారు, మంచి హిట్టర్స్ ఉన్నారు, పవర్ ప్లేలో ఆడే ఆటగాళ్ళు ఉన్నారు, డెత్ ఓవర్స్ ఆడే ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్ ఉన్నారు. అలానే బౌలింగ్ డెప్త్ కూడా బాగుంది. వరుణ్ చక్రవర్తి కావచ్చు, హర్షిత్ రాణా కావచ్చు, ఆండ్రూ రసెల్ కావచ్చు, వైభవ్ అరోరా, వీళ్ళందరూ కూడా, రమన్దీప్ సింగ్, వీళ్ళందరూ కూడా ఆల్రౌండర్, బ్యాట్ చేయగలరు, బౌలింగ్ కూడా చేయగలుగుతారు. సో ఒక రకంగా ఆల్రౌండర్స్, బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లో కూడా కేకేఆర్ పటిష్టంగా ఉందని చెప్పుకోవాలి. మరి ఎప్పటి నుంచో కప్ కోసం కలగంటున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి ఏంటి? సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం చూసినట్టయితే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటీదర్, లియామ్ లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హజల్వుడ్, రషిక్ సలాం, యష్ దయాల్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్గా స్వప్నిల్ సింగ్, సుయాష్ శర్మ. సో ఆర్సీబీ పరంగా బ్యాటింగ్ చాలా డెప్త్ ఉంది. ఆర్సీబీకి బ్యాటింగ్లో ఎలాంటి ఢోకా లేదు. మనకు తెలుసు ఫస్ట్ నుంచి ఆర్సీబీ అంటే బ్యాటింగ్కి పెట్టింది వేరు. వాళ్ళు బ్యాటింగ్ సూపర్ ఆడతారు. ఒక రకంగా వాళ్ళు నెలకొల్పని రికార్డు లేదు బ్యాటింగ్లో. కానీ ఆర్సీబీకి ఫస్ట్ నుంచి వెంటాడుతున్న ప్రధాన సమస్య బౌలింగ్. ఫస్ట్ నుంచి ఆర్సీబీపై ఇదే విమర్శ ఉంది. బౌలింగ్ డిపార్ట్మెంట్ ఆర్సీబీలో చాలా వీక్ అని చెప్పి ఫస్ట్ నుంచి విమర్శకులు ఆర్సీబీని వేరే చూపిస్తూనే ఉంటారు. సో ఈసారి కూడా ఆర్సీబీపై అలాంటి విమర్శే ఉన్నప్పటికీ ఒక రకంగా భువనేశ్వర్ కుమార్ చేరికతో ఆర్సీబీ బౌలింగ్ పటిష్టం అయిందని చెప్పుకోవాలి. కానీ స్టిల్ కేకేఆర్తో కంపేర్ చేస్తే ఆర్సీబీ బౌలింగ్ వీక్గా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే కేకేఆర్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ఆల్రౌండర్స్ ఉన్నారు, వరుణ్ చక్రవర్తి లాంటి క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. సో T20 స్పెషలిస్ట్ వాళ్ళందరూ. సో కంపేర్ టు కేకేఆర్ ఆర్సీబీలో భువనేశ్వర్ కుమార్ పైనే భారం అంతా పడబోతుందా అనే ఒక సందేహం కలుగుతుంది. భువనేశ్వర్ కుమార్కి తోడుగా జోష్ హజల్వుడ్ ఉన్నప్పటికీ, యష్ దయాల్ ఉన్నప్పటికీ కేకేఆర్తో కంపేర్ చేస్తే ఆర్సీబీలో బౌలింగ్ యూనిట్ కాస్త వీక్గా ఉందని చెప్పుకోవాలి. మరో పక్కన బ్యాటింగ్ యూనిట్ చూసినట్టయితే ఆర్సీబీలో ఢోకా లేదు. మనం అనుకున్నట్టుగానే ఫీల్డ్ సాల్ట్ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, రజత్ పాటీదర్ తనకి ఈడెన్ గార్డెన్స్లో సెంచరీ కూడా చేశాడు గతంలో. సో బ్యాటింగ్ డెప్త్ ఆర్సీబీలో అసలు వెనక్కి తిరిగి చూసే అవకాశమే లేదు. లియామ్ లివింగ్స్టోన్ మంచి ఆల్రౌండర్, తను కూడా
బ్యాటింగ్ పరంగా ఆర్సీబీకి ఎలాంటి డోకా లేదు. మనం అనుకున్నట్టుగానే కేకేఆర్తో కంపేర్ చేస్తే బౌలింగ్ వీక్గా ఉంది ఆర్సీబీకి. సో కంప్లీట్లీ ఈ మ్యాచ్ ఓవర్ వ్యూ చూసినట్టయితే కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీలో కేకేఆర్కే ఎక్కువ డామినెన్స్ కనబరిచే అవకాశం ఉంది. విన్నింగ్ ఆపర్చునిటీకి కేకేఆర్కే ఎక్కువ ఉంది. ఒక రకంగా చూసుకున్నట్లయితే ఆర్సీబీ కానీ ఈ రోజు ఈ మ్యాచ్ గెలవకపోతే ఆర్సీబీకి ఇది వరుసగా 3వ ఓటమి ఐపీఎల్ లో అవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం కోల్కతా చేతుల్లో కూడా ఓడిపోయింది. సో సేమ్ అదే ప్యాటర్న్ కంటిన్యూ చేసినట్లే అయింది. కానీ కోల్కతా ఇక్కడ డిఫెండింగ్ ఛాంపియన్ కాబట్టి ప్రారంభం మ్యాచ్ విన్నింగ్ తోనే బోని కొడదాము, లాస్ట్ టైం పరంపరని కొనసాగిద్దామని చెప్పేసి అనుకుంటుంది. అయితే ఇక్కడ పవర్ ప్లే కూడా కీలకం. ఎందుకంటే పవర్ ప్లే బౌలర్ భువనేశ్వర్ కుమార్. సో ఒకవేళ ఆర్సీబీ ఫస్ట్ బౌలింగ్ వేస్తే పవర్ ప్లేలో కనుక భువనేశ్వర్ కుమార్ త్వరితగతిన వికెట్స్ తీస్తే కనుక కేకేఆర్కి ఆదిలోనే బిగ్ బ్లో కనుక ఆర్సీబీ ఇవ్వగలిగితే ఆర్సీబీ కెన్ పిచ్ ఓవర్ ద మ్యాచ్. సో మీరేమనుకుంటున్నారు? ఏ టీం చాలా బలంగా ఉంది, ఏ టీంలో టర్న్ చేయగలిగిన ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారు? రెండు టీంలకు సంబంధించి బలాబలాల మీద వన్ ఇండియా విశ్లేషణ ఇది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.